ఉత్తరప్రదేశ్తో పాటు ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాలకు భారీ వర్షాల హెచ్చరిక జారీ చేసింది ఐఎండీ. చురుకైన నైరుతి రుతుపవనాలు చురుగ్గా ఉన్నాయని, రానున్న 4 రోజులు కూడా యూపీలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఆగస్టు 3 నుంచి 7 వరకు 4 రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ అధికారులు తెలిపారు. పశ్చిమ ఉత్తరప్రదేశ్లో కూడా భారీ వర్షాలు, ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. అనేక జిల్లాలు నీట మునుగుతాయని, వరదలొచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు అధికారులు. యూపీతో పాటుగా ఉత్తర భారతదేశంలోని ఢిల్లీ, ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, పంజాబ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, ఒడిశాలో కూడా భారీ వర్షాలు పడతాయని ఐఎండీ తెలిపింది. ఈ రాష్ట్రాల్లో ఉరుములు మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఐఎండీ తెలిపింది. ఇటు హర్యానాలో కూడా వానలు దంచి కొడుతున్నాయి. ఈ నెల 6 వరకు కూడా వానలు దంచి కొడతాయని ఐఎండీ ప్రకటించింది. హర్యానాలో భారీ వానలకు ఎగువ వాయుమండలంలో ఏర్పడ్డ సైక్లోన్ సైకిల్ చురుగ్గా ఉన్న నైరుతి రుతుపవన ద్రోణి అని ఐఎండీ వెల్లడించింది. సైక్లోన్ సైకిల్ కారణంగా గాల్లో తేమ అధికమై మేఘాలు ఏర్పడి వర్షాలు విస్తృతంగా కురిసే పరిస్థితులు ఏర్పడ్డాయి. రుతుపవన ద్రోణి ఉత్తర భారతదేశం మీదుగా కొనసాగుతుండటంతో వర్షపాతం మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పంజాబ్, చండీగఢ్, ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయని ఐఎండీ తెలిపింది. ఈ ప్రాంతాల్లో విస్తృత వర్షాలు, ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని ఒక అంచనా. ఉరుములు మెరుపుల సమయంలో బహిరంగ ప్రదేశాల్లో ఉండకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరించారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.